చికెన్ క్యాప్సికమ్ కాంబోలో అదిరే స్నాక్ ఐటమ్ తయారు చేయొచ్చు. దాని పేరే మలాయ్ క్యాప్సికమ్ చికెన్. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే ఈ స్పెషల్ వంటకం చేసుకోవడము చాలా ఈజీ. మరి ఇందుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేయండి. మలాయ్ క్యాప్సికమ్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ ముక్కలు 250 గ్రాములు, క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు చిన్నగా కట్ చేసినవి, ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, మిరియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కోడిగుడ్డు 1, నిమ్మరసం 1 టీ స్పూన్, గోధుమ పిండి 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1/2 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. మలాయ్ క్యాప్సికమ్ చికెన్ తయారీ విధానం. మలాయ్ క్యాప్సికమ్ చికెన్ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బోన్లెస్ చికెన్ ముక్కలు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, ఫ్రెష్ క్రీమ్ తో పాటు బీట్ చేసుకున్న కోడిగుడ్డు వేయాలి. చివరగా పకోడీల కన్సిస్టెన్సీ వచ్చేలా కొద్దిగా గోధుమ పిండి వేసి మిశ్రమాన్ని గట్టిగా కలపాలి. మొత్తం బాగా కలిసిన తర్వాత నిమ్మరసం వేసి మరోసారి కలపాలి. ఇలా కలుపుకున్న చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా తీసుకొని వేడెక్కిన నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయి లేత బంగారు రంగులోకి మారేంత వరకు మీడియం మంట మీద వేయించుకోవాలి. ఫ్రై అయిన చికెన్ ముక్కలను నూనెలోంచి తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మలాయ్ క్యాప్సికమ్ చికెన్ రెడీ.